వరాహస్వామి టెంపుల్‌కి వెళ్ళి ఆ దర్శనం చేసుకున్న ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇక మా వారు, మా అబ్బాయి గుండు చేయించుకున్నారు. నేనేమో కత్తెరలిచ్చేసాను. చూసారు గదా! ఎంతమంది జనమైతే ఉన్నారో చాలా టైం పట్టింది. ఇంకా తర్వాత రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి దర్శనానికైతే వెళ్ళేసొచ్చాము. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము కాణిపాకం వెళ్ళామనమాట. ఎవ్రీ ఇయర్ అంటే ప్రతిసారి మేము తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి అయితే కంపల్సరీగా కాణిపాకం అయితే వెళ్తాము. కాణిపాకం వెళ్ళే దారిలోనే ఇక్కడ ఇంకా లంచ్ చేసుకొనైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా గుడి చాలా రష్‌గా ఉంది. అది జూన్ మంత్ కదా! ఏ టెంపుల్‌కి వెళ్ళినా గూడా చాలా రష్‌గా ఉంటుందనమాట. ముందు వెళ్ళే దారిలో అయితే కాణిపాకానికి ముందు శ్రీనివాస మంగాపురం వెళ్ళాము. నాకీసారి ఏంటో మరి ఎప్పుడూ లేదు. కొండపై నుంచి దిగుతున్నప్పుడు వామిటింగ్‌లయ్యాయి. ఎప్పుడూ లేదనమాట. సో, ఆ తర్వాత శ్రీనివాస మంగాపురం వెళ్ళిన తర్వాత గూడా వాంతులయిపోయాయనమాట. చాలా అంటే చాలా నీరసమైపోయాను. ఇంకా అక్కడ టాబ్లెట్స్ అయితే తీసుకొని వేసుకున్నాను. ఇంకా అప్పుడైతే వాంతులు తగ్గాయి. ఆ తర్వాత మధ్యాహ్నం ఇంకా వెళ్ళే దారిలో అక్కడ ఇంతకుముందు మీకు ఒక క్లిప్ కనిపించింది గదా! లంచ్ అయితే చేసుకొని కాణిపాకం అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత కాణిపాకంలో ఏంటంటే ఇంకా ఎక్కడ గూడా వీడియోలు తీయటానికి ఉండదు గాబట్టి ఫోన్ అయితే కార్‌లోనే పెట్టేసాము. ఆ తర్వాత కాణిపాకం నుంచి మళ్ళీ అమ్మవారి టెంపుల్‌కైతే వచ్చాము. మంగాపురం అయితే వచ్చామనమాట. మంగాపురం వచ్చి ఇంకా అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని మాకు ట్రైనొచ్చేసి నైటు 10:00 అనమాట. సో, మేము రిటర్న్ మళ్ళీ రైల్వే స్టేషన్‌కొచ్చేసరికి 7:30 కల్లా వచ్చేసాము. చాలా టైం ఉందని అనిపించింది. బట్ ఎందుకైనా మంచిది త్వరగా రావటమే మంచిదనిపించింది. పగలంతా ఎంత ఎండ ఉండి, ఎంత ఉక్కపోతగా ఉంది. నైట్ ఒక్కసారి ఫుల్లు వర్షం అనమాట. సో, ఆ టయానికైతే మేము రైల్వే స్టేషన్‌లో వచ్చి ఉన్నాము. ఇక మా బాబయితే మాకు అక్కడ ఇంకా టిఫిన్‌లవి తీసుకొచ్చారు. ఇక రైల్వే స్టేషన్‌లో తినేసి అయితే ఎంత పెద్ద వర్షం పడిందంటే, ఇక అక్కడ కూర్చోటానికి కూడా లేదనమాట. ఇక మేము ట్రైనయితే అక్కడే ఉంది. ప్లాట్‌ఫామ్ మీదే ఉంది. కానీ అవి డోర్స్ ఏమి ఓపెన్ చేయలేదనమాట. సో, 9:30కి అలా ఓపెన్ చేశారు. 10కే ఎగ్జాక్ట్‌గా కరెక్ట్ టైంకయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మేము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంటికొచ్చేసిన తర్వాత ఇంకా ఇల్లు అంతా శుభ్రం అయితే చేసేసుకొని, మేము తిరుపతికి వెళ్ళి వచ్చిన ప్రతిసారయితే మా సైడ్ అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ, అత్తయ్య వాళ్ళ సైడ్ గానీ పొంగలైతే పెట్టుకుంటాము. స్వామివారికి పొంగల్ పెట్టుకొని 5 ఇస్తర్లయితే స్వామివారికి నైవేద్యంగా ప్రసాదం పెడతాము. సో, 5 ఇస్తర్లంటే పెద్దగా అయిపోతుంది గదా! సో, అందుకని నేనైతే టిఫిన్ ప్లేట్‌లో కొద్ది కొద్దిగా 5 టిఫిన్ ప్లేట్‌లయితే పెట్టాననమాట. సో, అదనమాటండి. జూన్ మంత్‌లో వెళ్ళిన తిరుపతి వీడియో ఇప్పటికైతే ఆగస్ట్ మంత్‌కి కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ఇదేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.